మిస్ వరల్డ్ పోటీలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుక సందర్భంగా కొన్ని వారాల పాటు హైదరాబాద్ లో సందడి వాతావరణం ఏర్పడనుంది. 10వ తేదీ శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా మొదలు కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే 95 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ కు చేరుకున్నారు. మరికొంతమంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి 2 రోజుల్లో రానున్నారు. 28 మంది మిస్ వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. నగరానికి విచ్చేసిన అతిథులను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను పర్యాటక శాఖ కల్పిస్తోంది. ఇక విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రైడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఇక ఈ పోటీలకు సంబంధించి రిహార్సల్స్ కూడా ప్రారంభమయ్యాయి. పోటీదారులను వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారు పాల్గొనే కార్యక్రమాల బ్రీఫింగ్ నిర్వాహకులు చేస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన పోటీదారులు విభిన్న కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న చారిత్రక పర్యాటక దేశాలను సందర్శించనున్నారు. అలాగే రొమ్ము క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా మిస్ వరల్డ్ కార్యక్రమంలో ఉండనున్నాయి. మిస్ వరల్డ్ ఏర్పాట్లపై ఇప్పటికే ముఖ్యమంత్రి సహా పర్యాటక శాఖ మంత్రి ఉన్నతాధికారులు సమీక్షించారు. అవసరమైన సలహాలు సూచనలు చేశారు. అలాగే ప్రకృతి పర్యావరణ పరంగా అన్ని హంగులో ఉన్న తెలంగాణ పర్యాటక రంగంలో పుంజుకోవడానికి మిస్ వరల్డ్ పోటీలు దోహదపడనున్నాయి. తెలంగాణ జరూరు ఆనా అంటే తప్పకుండా తెలంగాణకు రండి, పర్యటించండి అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధి, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి దేశ విదేశాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎయిర్పోర్ట్లో కూడా ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే ఈ నెలాఖరు వరకు జరిగే మిస్ వరల్డ్ కార్యక్రమాల్లో వీక్షకులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. పరిమిత సంఖ్యలో సామాన్యులకు ప్రవేశం కల్పిస్తున్నారు. హాజరు కావాలనుకునే వారు టూరిజం వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. వారికి తప్పకుండా మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కలుగుతుంది. అయితే అది కూడా లిమిటెడ్ గానే ఉంది. అంటే 5,000 మందికి మాత్రమే ఈ అవకాశం. కాబట్టి త్వరగా మీరు రిజిస్టర్ చేసుకోండి.